తప్పులు చేశాడు. ఆ తప్పుల వల్లే మీ ఇంట్లో ఏ కార్యం ముందుకు రావట్లేదు. ఇయ్యక ఆరేండ్లకు ఆ దేవుడు సంతానం ఇస్తే నాకు నేను చేతులారా ఓడగొట్టుకుంటే ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందంటారు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది. భక్తులారా, మీ పాపాలను పుణ్యాలుగా మార్చడానికి నేను వస్తున్నా. బాధపడితే ఏమన్నా వస్తుందా? ఎన్ని రోజులని బాధపడతావు? బాధపడకుంటే ఏం చేయమంటాను? చుట్టుపక్కల ఉన్న బావిలల్లో నీళ్లు పడే, మనం 2 సార్లు బావి తెప్పించిన నీళ్ళే పడపాయి. బాధ అనిపించదో? ఈ బావి సంగతి ఏమో కానీ అక్కడ ట్రాక్టర్కి పెట్టుకుంటే లోను, అది కూడా రాబాయి సంవత్సరం ఏ పని చేసినా దాకా చెత్తలేదు. ఏందో అన్ని గిట్ల అవుతుంది. మన ఇంటికి ఏదో దరిద్రం పట్టుకుంది కానీ అన్ని అపశకునాలే జరుగుతుంది. ఊరుకోవే మాలతి, పెళ్ళైన 6 సంవత్సరాలకి నువ్వు నెల తప్పితే మా నాన్న వస్తాడు కావచ్చు అనుకొని నేను సంబరపడ్డా. ఎవరికైనా దృష్టి పడ్డదో ఏమోనే, నువ్వు కాలు జారి పడితే నీ ప్రెగ్నెంట్ వాయి. ఏం చేద్దామయ్యా? ఎన్నో గుళ్ళు తిరిగినాం, ఎన్నో గోపురాలు తిరిగినాం, దేవుళ్ళకు దేవతలకు పూజలు చేసినాం. ఇయ్యక ఆరేండ్లకు ఆ దేవుడు సంతానం ఇస్తే నాకు నేను చేతులారా ఓడగొట్టుకుంటే నా బతుకొని ఇట్లా వేసుకుంటే పిల్లలైతే నా బిడ్డను ఎత్తుకొని తిరుగుతా అని సంబరపడ్డా. ఆ సంబరం కొన్ని నెలలు కూడా ఉండకపోయే కదయ్యా. పోయే మాలతి, మనకు ఎవరికి ఆసారం ఏం పట్టిందో ఈ సంవత్సరం ఇట్లా కాబట్టనేమే. హలో, అరే ప్రవీణ్, ఏమైంది ఎడుతాను? అరే అంజీ, నాకు జాబ్ వస్తుంది కావచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారా. ఇది 3వసారిరా. ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందంటారు. ఎప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తుంది, ఏదో ఒక ఆటంకం వస్తుంది. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందో, అసలు నాకెందుకు ఇట్లా అవుతుందో నాకేం అర్థం అవుతలేదురా. అరే ఈసారి కాకపోతే మనసారి ట్రై చేసుకోవచ్చురా. ఏమవుతుంది ఏమోరా. అరే ఈసారి వినాయక పెట్టడం లేదా? మన యూత్ పీరియడ్ సపోర్ట్ అవుతలేడుగా. మన యూత్ ప్రెసిడెంట్ తిరుపతి బాబు ఏం సపోర్ట్ చేస్తలేడా? సపోర్ట్ అవుతలేడుగా. సరే ఒకసారి పోయి అడుగుదాం పారా. అడుగుదాంపా. అరే నాగేష్, ఏమైందిరా? ఒక బాధపడి చూస్తున్నా. ఏం చెప్పమంటావురా? ఇది వరకు 2 సార్లు ఇల్లు లోన్ పెట్టుకున్నా, ఈసారి కూడా పెట్టుకున్నా, మళ్ళీ 3వసారి వస్తుందేమో అని. ఈసారి కూడా క్యాన్సల్ అయిపోయింది. ఏదో ఒకటి ఆటంకమే జరుగుతుంది తప్ప నాకు ఎన్నో కూడా మంచి జరుగుతలేదు. బర్ల లోన్ పెట్టుకుంటే బర్ల లోన్ కూడా క్యాన్సల్ అయ్యింది. అరే నువ్వేం బాధపడకురా. అరే ఈసారి వినాయకుని పెడదామంటే మన యువత లెవెల్స్ అప్పుడు ఎత్తలేరా, ఎవరు కూడా ముందుకు ఎత్తలేరా. అరే ఏమైందిరా ఒక్కొక్కరికి? అసలు ఎవడు సపోర్ట్ చేస్తలేడా? ఎందుకు? మన పోయినసారి ఒక్కొక్కడు మొత్తం వాట్సాప్లలో గ్రూప్లో పెట్టేదే పెడుతురు కదా. ఇప్పుడు సురేష్ మావ అంటాడు, నేను సురేష్ మావ దగ్గర పోయినరా. సురేష్ మామ కూడా ఏం సపోర్ట్ చేస్తలేదు. అడుగుదాంపా, సురేష్ మావని అడుగుదాంపా. మనం ప్రెసిడెంట్ వస్తానే అనుకున్నావా? ఏమరా సరే, మీ యూత్ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, మీకంటే పెద్ద వినాయకుడే తీసుకొస్తాను. తీరా వాళ్ళు పెద్ద పెడతారు. సరే చూసుకుందాం. బాబాయ్ ఉన్నాడా ఇక్కడ? ఏమో బాబాయ్,
వినాయక చవితికి ఏం సప్పు లేదండి. ప్రతి వినాయక చవితికి నువ్వే అందరు పోగు చేసేది, యూత్ ప్రెసిడెంట్ ఈసారి సప్పుడే లేదు. పెట్టేం చేస్తుర్రా? పోయిన సంవత్సరం నిమజ్జనం ఏం చేసిరా మీరు మానవ లేక? మా మరిది సురేష్ యూత్ వాళ్ళతో లొల్లి పెట్టుకోలేదు, బగ్గలు ఆగి తిని డీజేలు పెట్టుకొని డాన్సులు వేసుకుంటారు. కింద కొట్లాడుకున్నాడు కాకుండా ఇంకా మానవ లేక పైకి ఎక్కిరు, ట్రాక్టర్ మీదకి ఎక్కి కొట్లాడితే వినాయకుడి మీద పడితే రాయింత ఆయన చెయ్యిరికి పాయే. ఇంత పాపం మూట కట్టుకున్నారా? అగో చిన్నమ్మ, మేమేమన్నా కొట్లాడుకున్నావా? కొట్లాడుకున్నది బాబు, చిన్న బాబు కొట్లాడుకున్నాడు. అట్లా కాదే, ఆ డీజే పెట్టినప్పుడు వైర్ కాలిపోతే తీసి కరెంట్ వైర్లోకి వేసాం, ఆ ట్రాన్స్ఫారం కాలిపోతే అట్లా లొల్లి అయింది. బాబాయ్ జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ జరిగిన దాని గురించి ఎందుకు? ఇప్పుడైతే మన యూత్ వాళ్ళని జమ చేద్దాంపా. ఇవరకే అందరు వినాయకులు బుక్ చేసుకొచ్చుకుంటారు. ఏడికిరా వచ్చేది? పీగురు ఏడికెళ్ళి రానని చెప్పు. ఏమిరా ఈసారి అంత మంచిగా అనిపించలేదు, మీరే పెట్టుకపోని అర్థం ఉంటుంది. సార్ ఏం మంచిగా అనిపించలేదు, మీరే చేసుకుంటారు. అగో గట్లాంటివేందే బాబాయ్? ఏంద్రా అనేది? పొమ్మని చెప్తాను పోతలేదా? పీగురు నడువురి రానని చెప్పు. ఏమైందేమో వినాయకుడు అంటే ఏ సప్పుడు చేస్తలేవు, మన పక్కోళ్ళకి రేపు మాప పోదామని తయారవుతారు. అచ్చి రైగా వినాయక చవితి అత్తదాలు ఇంటింటికి కట్ట కట్టుకొని వస్తారు. అసలు దేవుని ఎందుకు పెడతారు? దేవుని పెట్టిందంటే భక్తితో కొలుసుకుంటూ ఉండాలి. అది ఏమైనా దేవుని ముంగట ఉండి తాకుండా తిరుక్కుంటుంటారు. అసలు మీరు ఆగురి, దేవుని ఎందుకు పెడతారు మీరు? దేవుని పెట్టిందంటే భక్తితో ఉండాలి, అట్లయితేనే పెట్టురు, లేకపోతే లేదు. లేదత్తా మీ భక్తితోటే పెడతాం, నువ్వు మావనాడు కావాల్సి ఉంటే. మీరు భక్తితో పెడతారా ఎట్లా పెడతారో నేను మాదుతాను ప్రతి సంవత్సరం. నేను ఈడికి వచ్చే కొత్త కాదు కదా, 8 ఏళ్ల నుంచి చూసుకుంటూనే ఉండబడుతుంది. ఎటు పోయేది? ఎటు రాడైన ఆయన, ఎటు రాడు, నవ్వుకుంటుంటాడు. అలా చెప్పు, నేను రానని. మీరు ఓర్రా, ఈ సంవత్సరం నాకు కూడా ఏం మంచి జరుగుతలేదు. మీరు తోసిందైతే మీరు అయిపోయి చూద్దాం. అరే ఈసారి మా 9 పీర్ల వినాయకుడు రా. 9:30రా? 10 ఫీటురా. అరే చూసుకుందాం చూసుకుందాం. నువ్వు చూసినప్పుడల్లా నువ్వు చేసిన పనే గుర్తొస్తుందిరా. నువ్వు చేసింది కూడా నేను మర్చిపోలేదన్నా. నిన్ను చూస్తే నా రక్తం మరుగుతాంది. నా జీవితంలో బద్ధ శత్రువు నువ్వేరా. నా జీవితంలో కూడా బద్ధ శత్రువు నువ్వే అన్నా. అరే ఈసారి గణపతి దేవుని పెట్టుతందుకు ఎవరు ముందుకు వస్తలేరురా. అవునరా, ఈ సంవత్సరం మనం వినాయకుడిని పెట్టేటలేము. రాను రాను అందరికి దేవుని మీద భక్తి తగ్గిపోతుందిరా. భక్త, మీరు చేసిన పాపాలు పుణ్యాలుగా మారాలంటే ఈసారి మీ 2 యూతుల వాళ్ళు నా ఒకటే విగ్రహం పెట్టి పూజ చేయండి. ఆ పూజలకు నేను సంతోషించి మీ పాపాలను పుణ్యాలుగా మారుస్తాను. ఏంద్రా, ఎందుకో అందరినీ రమ్మన్నావు? బాబాయ్ నిన్న రాత్రి గణపయ్య కళ్ళకచ్చిండే. కళ్ళకచ్చి మీ 2 యూతోళ్ళు పోయినసరి పెద్ద పాపం చేసినారు. ఆ పాపం పుణ్యంగా మారాలంటే 2 యూతోళ్ళు కలిసి ఒకటే విగ్రహం పెట్టి నన్ను పూజించి ఉన్నాడు. అట్లా మన 2 యూతోళ్ళు పూజిస్తే మన పాపం పుణ్యంగా మారుతా అన్నాడే. ఏంది? గణపతి దేవుడు నీ కళ్ళలకు వచ్చిండా? వినాయకుని పెట్టడానికి ఏమో కథలు అల్తాండు గాని నీకు దేవుడు కళ్ళకి వచ్చిండా? మీ యూతులకు చందవాసుడు సాధగాక ఏదో కథ వెళ్తానవరా. నీకు చందగారు చెప్పు, మా యూతులను చూసి 10,000 ఇట్లా చెప్పేస్తాం. మన యూతుల్ని రూపాయి దిక్కులేదంటే నువ్వు 10,000 ఎక్కడి నుంచి ఇస్తావురా? అరే మాకేం కానీ పైసలు, మేము వాళ్ళ అడవులను కాదు, మా 2 ఎత్తున లేకపోలేదు. వేరు వేరు విగ్రహాలు పెట్టినప్పుడే ఇరగనొల్లు అయినాయి, ఇక కలిసి విగ్రహాలు పెట్టి ఇంకేమైనా ఉన్నదా? అరే శివంతోనైనా కానీ స్నేహం చేస్తా కానీ శత్రువుతోని అస్సలు స్నేహం చేయరా నేను. అయినా కానీ నీతో నేనెట్లా పొత్తులు ఉంటా అనుకుంటానవరా? నువ్వు నా రక్త సంబంధం రా, అయినా నువ్వు నాకు బద్ద శత్రువు అయినవు. అయినా నువ్వు ఉంటా అన్నా నేను ఉండనయ్యా. ఏంది? మేమేమన్నా మీతోటి పొత్తులు ఉండడానికి ఉరుకులాడుతానమా ఏంది? ఏందన్నా నువ్వు మాకు ఇచ్చేది పైసలు? నీ దగ్గర ఉన్నాయి పైసలు, మా దగ్గర కూడా ఉన్నాయి పైసలు. మా గణపతిని మేమే పెట్టుకుంటాం, నువ్వేందన్నా మాకు ఇచ్చేది?
ఏమో బాగా మాట్లాడతారు, వీళ్ళకే అత్తయ్యట మాటలు. మాకు రావనుకుంటారా? అరే దేవుడికి ఒక్కరికే కనబడ్డా, అంతా అయితే పైసలు మేమే ఇస్తాం. వీళ్ళతో పొత్తు మాకెందుకురా? ఈ నాటకాలేంది? ఆడమే బద్ద శత్రువులనే గాడి మేము పొత్తుకెళ్తాను ఎట్లా అనుకున్నావురా? మనం పెడితే పెడతాం, లేకపోతే లేదు. గాని తోటిపోతేంద్రా? అట్లా కాదు బాబాయ్. ఏనాడా ఏదో మంచి ముచ్చట చెప్పినట్టు ఇక్కడ పిలిచిండు, ఈ లొలి పెట్టాడా? నాడు గడితే నువ్వు ఏటో పోతానికి తూరుకుంటాను తూరుకుంటా. దేవుడా, వీళ్ళందరు కలిసి ఒకటే విగ్రహం పెట్టుడు ఎట్లా? నాతో అయితే లేదు. నువ్వే ఏదన్నా ఒక మార్గం చూపించు దేవుడా. భక్తురాలా, నాకు ఎవరో పిలిచినట్టు అవుతుంది. ఒకసారి పైకి చూడు. తండ్రి గణపయ్య, నీ భర్త 2 తప్పులు చేశాడు. ఆ తప్పుల వల్లే మీ ఇంట్లో ఏ కార్యం ముందుకు రావట్లేదు, మీ ఇంట్లో ఏ సుఖ సంతోషాలు ఉండట్లేదు. భక్తురాలా, అగో ఎవరు పిలిచినట్టున్నారు? ఒకసారి పైకి చూడు. నీ భర్త 3 తప్పులు చేశాడు. ఆ తప్పుల వల్లే మీ ఇంట్లో ఏ కార్యం ముందుకు రావట్లేదు, మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండట్లేదు. గణపయ్య, వీడున్నావా? నువ్వు మనిషి, నేను పొద్దుగల పొలం కడిపోయేదాకా నాకు దేవుడు కనబడ్డాడు. మనం ఏమో తప్పు చేసినామాట. ఏం తప్పు నాకైతే ఏం తెలుస్తలేదు, కానీ ఈసారి పొత్తులా దేవుని కొనిద్దాం. ఆ ప్రవీణ్ గారు చెప్తే నేను అట్టిగానే అనుకున్నా, కానీ నాకు నిజంగా కనబడ్డాడు తెలుసా? కనబడ్డా మరి ఆయనకి పని అని చెప్తా. ఫోన్ చేసి ఫోన్ చేయ ఫోన్ చేయి, మాట్లాడదాం. పొత్తులో కొనిద్దాం. ఎట్లయితే అట్లా. సరే కొందాం. సరే. ఏవయ్యా, నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇవాళ పొద్దుగాల నేను పొలం కడిగి పోగా ఆ గణపయ్య ప్రత్యక్షమైండు. మనమాట ఏదో పాపాలు మూట కట్టుకున్నామటనే. ఆ పాపాలు పోవాలంటే వినాయకుని పెట్టాలనిపిస్తుంది నాకు ఈసారి. అందుకనే ఆ గణపతి దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టుకుందామే. ఏమంటావు? సరేనే, నువ్వు అంటున్నావు కదా, చేద్దాంలే. సరేనయ్యా. అరే ప్రవీణ్, నగేష్, నాకు మొన్న ఒక రోజు దేవుడు కనబడ్డారా? మా ఇంట్లో అలా పాప జరగడానికి దేవుడేనట. ఎందుకు ఎరికేనా? మీరు ఆ రోజు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, లొల్లి ఎక్కువ దేవుడి మీద పడ్డారు చూడు, దేవుని చేగిరిగింది. అందుకేనట ఇదంతా జరుగుతుందట. అట్లా అవునక్క, నాకు కూడా కనబడ్డాడు. అరే ప్రవీణు, నీకు కళలో కనబడ్డాడు అంటే మేము నమ్మలే కానీ నిజమేరా. మనం ఎవరం చందాలకు తిరుగుడు అవసరం లేదు. తప్పు మనమే చేసినాం కాబట్టి దాన్ని సర్దిద్దుకునే బాధ్యత కూడా మనదేరా. చందాలద్దు ఏమద్దు, ఆ విగ్రహం ఏదో మేమే కొనిద్దాం. బా, వినాయకులు ఏమున్నాయి, అద్భుతంగా ఉన్నాయి వినాయకుడు. చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకుడు. బా, వినాయకుడు ఎంత బాగుంది. ఇదే వినాయకుడు తీసుకోవాలి, ప్రవీణ్ అని చెప్పాలి. అరే ప్రవీణ్, విగ్రహం మస్తు ఉన్నది. దీన్నే బుక్ చేసుకోవాలి. ఇంత మంచిగా ఉన్నది, ఇంత ఖతర్నాక్ ఉన్నది. అరే ప్రవీణ్, ఇగో ఇదారా, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు రా. అరే ప్రవీణ్, ఇక్కడ ఒక విగ్రహం చూసినరా, మస్తున్నదా, అది చూద్దాం దా. అరే ప్రవీణ్, వీడు ఒకటి చూసిన మస్తు ఉన్నది, దేవుడు మంచిగా ఉన్నాడు. సురేష్ బాబు మంచిగా ఉన్నట్టు కానీ ఇటు చూద్దాం, ముందుగా ఇటు చూద్దాం. సరే ప్రవీణ్, చూద్దాం. అరే నేను చూసిన విగ్రహం ఇది కాదే, దీనికి ఇంకా పుట్లు కూడా పెట్టలేదు. ఏంది బాబాయ్, మంచి విగ్రహం తీసుకొస్తే ఇంకా పొట్లే పెట్టలేదు ఇంకా. గట్టి అంటారు ఆడ మంచి దేవుడు ఉన్నాడు, చూసేదా చూద్దా. అరే ఇప్పుడు నేను చూసిన విగ్రహం ఘనంగా ఉంటాయి, ఇదేందుకు ఇప్పుడు ఇట్లా అయింది? ఏది ఎక్కడనే మంచి విగ్రహం? నేను చూసింది ఈ విగ్రహం కాదురా, మంచిగా అది బొట్లు గిట్లు మంచిగా ఉండే. ఇది గిట్లు ఉండేది, ఇంత జల్ది ఇంత మాయమైంది. ఏమున్నారంటే ఇద్దరు ఒక్క విగ్రహం సంకల్పం పెడతలేరు.
అరే చూసినప్పుడు మంచిగా ఉండరా? అరే ఏమైంది ఇట్లా మరి? నేను చూసింది వేరే, ఇది వేరే ఉంది. అరే మనం పొక్కలు తాగినప్పుడు ఎవరు లేకుండా కదా? ఏమో రా ఏందని వాళ్ళు రమ్మన్నారు ఇంత పని చేస్తాను లచ్చి. ఏ విగ్రహాలు మంచిగా ఉన్నాయి ఇక్కడ? భక్త భక్త అగో ఇక్కడ నుంచి సౌండ్ వినబడుతుంది. అగో ఈ మాల ఎక్కడిది? ఇప్పటిదాకా లేకుండగా ఇప్పటిది ఇప్పుడే ఉంది. అయినా ఎవరైనా ఇక్కడ మర్చిపోవచ్చులే, మనకెందుకు. విగ్రహాలు ఏ మంచిగా లేవు. ఎక్కడ మంచిగా ఉన్నాయి విగ్రహాలు? అక్కడ విగ్రహం చేతుకుండాల్సిన మాల ఆ మెడలోకి ఎట్లా వచ్చింది? భక్త నీ మెడలో ఈ రుద్రాక్ష మాల మహిమలు నీకు ముందు ముందు తెలుస్తాయి. ఈ దేవుణ్ణి బుక్ చేద్దాం, మంచిగానే ఉన్నదిగా. బాబా ఎక్కడున్నారా? ఇటు రారే. ఏమైంది? ఇక్కడ మంచిగా ఉన్నదా విగ్రహం? ఇది బుక్ చేద్దాం, ఇది ఫైనల్ చేద్దాం కదా. ఇగో ఇగో ఈ విగ్రహం మంచిగా ఉన్నది, ఇది బుక్ చేద్దాం. ఇంకేందిగా? సరేరా, బాగుంది. పోదాం పా, మాట్లాడదాం పా. ఇక అరే గణపతిని మంచి బుక్ చేసినావు, వస్తున్నది. షెడ్ కూడా వేసినాం, ఇక షెడ్ కూడా అయిపోయింది. అది కూడా అయిపోయిందా? అరే అల్లుడు, పొద్దున అందరు స్నానాలు చేసిన తర్వాత ట్రాక్టర్ పట్టుకొని పోయి గణపతి తీసుకొని వద్దాం రా బాయ్. సరే. సరే పోదాం పా. ఓకే. నేను భూలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. భక్తులారా, మీ పాపాలను పుణ్యాలుగా మార్చడానికి నేను వస్తున్నా. కానీ కొన్ని కఠినమైన పరీక్షలు ఎదుర్కోక తప్పదు భక్తులారా. Bye.